ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు, అద్వితీయుడువు, ఆరాధ్యనీయుడువు, మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ రక్షణ హస్తం మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన దినంలో మా అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టారు. అయ్యా, మీ పాద సన్నిధిని ఈ విధంగా చేరి మరొకసారి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించారు. అయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మీ యొక్క చిత్తానుసారంగా మీకు లోబడి జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. ఎస్ లార్డ్, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని సామెతల గ్రంథం 28వ సామెత 25వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే తండ్రి దురాశ కలిగి ఉన్నారో, ఎవరైతే నాయన త్వరగా ధనం సంపాదించాలి, వర్ధిల్లిపోవాలి, గొప్ప అయిపోవాలని చెడు మార్గంలో వెళ్తున్నారో నాయన ప్రభువా, అటువంటి వాడు తండ్రి వర్ధిల్లడు. కానీ ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ప్రభువు నన్ను వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసాన్ని ఉంచుతారో వారి జీవితంలో ఖచ్చితంగా వారు మేలుడు చూస్తారని సెలవిస్తున్నారు తండ్రి. అవునా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ పేరాసను వదిలేసి అయ్యా మీ వైపు చూస్తూ మీ పైన నమ్మకం ఉంచి జీవించే కృప దయచేయండి. కలహంలోకి వెళ్లకుండా, ఎటువంటి శోధనలోకి వెళ్లకుండా ప్రతి బిడ్డకు మంచి హృదయాన్ని మీరే అనుగ్రహించండి. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ యొక్క ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీరే సహాయము దయచేయండి తండ్రి. వారి యొక్క ఆలోచనలకు, వారి ప్రయత్నాలకు, వారి పనులకు మీరు తోడై ఉండి నడిపించండి తండ్రి. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా మరలా మీ కృపను బట్టి ఈరోజు పునరుద్ధరించబడే సహాయం దయచేయండి ప్రభువా. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉండంగా వాటిలో మీ యొక్క కృప దయచేయండి నాయన. అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున చేయబోతున్న ప్రతి ప్రయాణాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఆయా క్షేమముగా ప్రయాణించే కృప దయచేయండి. ఏ బిడ్డకు ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం సంభవించకుండా, మార్గమందు ఏ సమస్య కూడా ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమ రీతిన ప్రయాణించే కృప దయచేయండి. అదే రీతిన ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, వారిని బట్టి కూడా అయ్యా మేము ప్రార్థిస్తున్నాము. వారందరూ కూడా సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి నాయన మీ సహాయం దయచేయండి. జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను నింపండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా తండ్రి అనుకూలమైన రిపోర్ట్స్ వారు చూడడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా, ఎటువంటి సమస్యలు వారికి ఎదురవ్వకుండా గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయండి తండ్రి. అదే విధంగా ఈ రోజున సమాధానంతో, ప్రేమతో, సహనముతో, క్షమించే హృదయంతో మేమందరం జీవించే కృప దయచేయండి నాయన. ఎవరికి ఏ లోటు లేమి లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని అనుగ్రహించండి. శక్తితోనూ బలముతోనూ వారిని నింపండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని ఏ లోపాలున్నాయో, ఎక్కడ తండ్రి వారు ఇంకా సవరించబడాలో అవి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయండి. మాటల వలన, చేస్తున్న పనుల వలన మీ నామానికి ఎవరు కూడా అవమానము తీసుకొని రాకుండా ప్రభువా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయండి అయా. ఈ రోజున
ఎటువంటి అపవాది ఉచ్చుల్లో ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, ఎటువంటి లోక ఆకర్షలకు గురవకుండా మీరే తండ్రి ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానమును దయచేయమని, మీ యొక్క కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఒక్కరికైనా మీ నామాన్ని ఈరోజు మేము ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.